ఆరోగ్యశ్రీ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవద్దని బీఆర్ఎస్ బీజేపీల వైఖరి ఉందంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. RRR మూసి ఫ్యూచర్ సిటీ డెవలప్ కావద్దు, విదేశీ పెట్టుబడులు వచ్చి రాష్ట్రం డెవలప్ అయితే తమకు మనుగడ ఉండదని ఆ రెండు పార్టీలు ఆలోచిస్తున్నట్టుగా ఎంపీ విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో వైఫల్యం, సిబ్బందికి జీతాలు చెల్లించడంలో కూడా కాంగ్రెస్ సర్కార్ విఫలం చెందిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆవేదన వింటేనే తన గుండె కలచివేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయడం లేదని తెలిపారు. ఆదిలాబాద్ లో చేపడుతున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. వివిధ వార్డుల్లో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ, డ్రైన్స్ మరియు రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుజ్తో కలిసి ఎమ్మెల్యే శంకర్ భూమి పూజ చేశారు. నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ మంచిర్యాలలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇవాళ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నట్టుగా జేఏసీ నాయకులు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ అర్హత పరీక్షకు విశేషమైన స్పందన లభించింది. జిల్లా కేంద్రంలో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా సుమారు 3,500 మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఉచిత కోచింగ్ ను నిర్వహిస్తున్నట్టుగా ఎస్పీ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రైల్వే స్టేషన్ నుంచి డోర్నకల్ వరకు నడుస్తున్న ప్యాసింజర్ రైలు సర్వీస్ నిలిపివేయడంపై స్థానికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వీస్ ను తిరిగి రైలు పునరుద్దరించాలని కోరుతూ రజక సంఘం నాయకులు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇల్లందులో నిరాహార దీక్షకు దిగారు. ప్యాసింజర్ రైలు పునరుద్దరణ కోసం కేంద్ర రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్లోని సుమంత్ ఇంటి ముందు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యాపారిని 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటుగా ఇనుము రాడ్డుతో ఆ వ్యాపారిపై దారుణంగా దాడి చేశాడంటూ సుమంత్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఆ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసనకు దిగింది. న్యాయం జరిగే వరకు కదిలేదే లేదంటూ బీచ్ మించుకుని కూర్చున్న యువతి ఏకలవ్య నగర్ కు చెందిన పాలకుర్తి సతీష్, అంగడి శిరీషకు గత 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడంతో ప్రియురాలు ధర్నాకు దిగింది. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్నగర్ లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బిల్డర్ సయ్యద్ సాజిద్ ఖాన్ ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సాజిద్ ను అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు భవనం నిర్మాణం అనుమతులపై సాజిద్ ను విచారిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ లైన్ల పనుల్లో వినూత్న ప్రయోగం చేశారు. తంగలపల్లిలోని మల్లప్పకుంట వద్ద 200 మీటర్ల విద్యుత్ తీగలను తరలించారు. ప్రమాదకర ప్రాంతాల్లో డ్రోన్ సాయంతో విద్యుత్ పనులను చేపట్టామని, డ్రోన్ వినియోగంతో సమయం, శ్రమ ఆదా అవుతుందని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.